తీసుకోండి మామయ్య గారు, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ డాడ్, బ్లెస్ మీ డాడ్. తీసుకోండి మామయ్య గారు. ఆశీర్వదించండి మామయ్య గారు, ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ డాడ్, ప్లీజ్. సిద్ధు, మీ నాన్నగారు మనల్ని ఆశీర్వదించారు. థ్యాంక్స్ మామయ్య గారు, మీ కోపమే మమ్మల్ని ఆశీర్వదించేలా చేసింది. మీ నిండు మనసుతో మమ్మల్ని అక్కున చేర్చుకునే రోజు వస్తుంది మామయ్య గారు. రాదు, ఈ మాట చెప్పి సంవత్సరాలు గడిపేద్దాం అనుకుంటున్నావా? లేదు మామయ్య గారు, మీరు నమ్ముతున్న అబద్ధంలో నిజం లేదని నవరాత్రులు అయ్యేలోపు, పండుగ అయ్యేలోపు మీకు నిరూపిస్తాను. నిరూపించకపోతే మీ ముందు ఉండను, ఈ పరిసరాల్లోనే ఉండను. దూరంగా వెళ్ళిపోతాను. మరి నేను నిరూపిస్తే మామయ్య గారు, నన్ను మీ కోడలిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తారుగా? నిజం తెలిసాక అదే కదా మామయ్య గారు జరిగేది. డాడ్,
చూసా 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 ఒక దొంగని దొంగని గెలిచా 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 ఈ మంగని 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 ఏమంటావ్ ఇప్పుడేమంటావ్ ఆశీర్వాదం తీసుకున్నా ఛాలెంజ్ ఫినిష్డ్ పెళ్ళి అయిపోయింది దీపం వెలిగింది అక్షంతలు పడ్డాయి 1 2 3 ఫసక్ ఫసక్ ఓడిపోతాను అనుకున్నావు నీ కింద పనిదాల్లా అయిపోతాను అనుకున్నావు గంగా అని పిలవగానే సిరిగిన ఓణితో చేతులు కట్టుకొని ఎస్ బాస్ అనే స్టేజ్కి పోతాను అనుకున్నావు నో 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 ఆ స్టేజ్ నీది బాస్ నేను ఎందుకు అవుతావు ఛాలెంజ్ గెలిచిందెవరు నువ్వా నేనా అప్పుడే అయిపోయిందా ఇంకేమున్నాయి నీకన్నా ముందే నేను పిల్లల్ని కనాలా అది నేనే గెలిచేస్తానేమో అవునా రెచ్చిపోకు నాకన్నా నీకు చెమటలు పట్టించే వాళ్ళు మహాదేవి గారున్నారు ఆవిడ్ని ఎదుర్కోవడం నీ తరం కాదు ఈ గంగ తలుచుకుంటే ఏ తరం వచ్చినా బులక్కే ఇస్తా ఎవరికైనా జలక్కే మాటలంత సులువు కాదు వాళ్ళని గెలవడం అంటే నాను మనసు పెట్టానంటే ఎవరినైనా గెలిచేస్తాను ఆళ్ళు లెక్క తొక్క అది చూస్తాను నా జోలికొస్తే చూపిస్తాను నువ్వే చూస్తావుగా మేం చెబితే చేసేస్తాం ఈ గంగ ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే మళ్ళీ 99 సార్లు అడక్కు చిరాగ్గా హా, హా, హా. దీన్ని ఛీ! ఎంత పొగరు మామ్ దానికి నువ్వంటే అసలు దానికి లెక్కే లేదు తెప్పిస్తా ఇప్పుడే లెక్కలోకి తెప్పిస్తా పద సిద్ధు మీ నాన్నగారు మనల్ని ఆశీర్వదించారు నవరాత్రులు అయ్యేలోపు పండుగ అయ్యేలోపు మీకు నిరూపిస్తాను నిరూపించకపోతే మీ ముందు ఉండను ఈ పరిసరాల్లోనే ఉండను దూరంగా వెళ్ళిపోతాను తమ్ముడు అర్థం అవుతోందిరా నీలో రగిలిపోతున్న కోపం తెలుస్తోంది అది చేస్తున్నవని నేను చూస్తూనే ఉన్నాను ఆ గంగకి మన మీద మర్యాద అనేదే లేదురా గెంటరన్న ధీమా పెరిగిపోయింది మనసు మార్చుకుంటారన్న కోరిక దానిలో తెలిసిపోతుంది అదే నిజమైతే ఇక చెప్పేదేముంది మన బ్రతుకును వర్ణించడానికి వర్ణనాతీతమైపోతుంది నువ్వింకా ఇలా ఆలోచిస్తూనే ఉంటే అది రెచ్చిపోతుంది మనల్ని ముష్టి వాళ్ళ కిందే జమ కడుతుంది గడ్డిపోచలా తీసేస్తుంది ఏం చేయమంటావు అక్క అలాంటి దాని విషయంలో పాప భీతికి పోకూడదురా అవును మావయ్య ఎప్పుడూ నీకు తెలియకుండా
ఏ పని చెయ్యని బావనే నీకు చెప్పకుండా పారిపోయి వెళ్ళి దాన్ని పెళ్లి చేసుకునేలా చేసింది. నీకు ఎన్నడూ ఎదురు చెప్పని బావని నీకు ఎదురు తిరిగేలా చేసింది. మీ మధ్య దూరం పెంచింది. ఇప్పుడు దగ్గరవ్వాలని నాటకాలు ఆడుతోంది. అంతా మాయరా. నిన్ను బుట్టలో పడేయాలని చూస్తోంది. పడ్డావో అంతే. ఆ అమ్మాయి గురించి తెలుసు కూడా నేనెందుకు ఎలా చేస్తానక్క? ఏం చేయకుండా కూడా ఇలా నీలో నువ్వే మదన పడుతూ మౌనంగా ఉండకూడదు తమ్ముడు. ఏం చేయగలమక్క? మన కుటుంబానికి సొసైటీలో మంచి పేరుంది. అమ్మాయి చూస్తే అలా ఉంది. మనం మన స్థాయి దిగజారి ఏం చేయడానికి లేదు అక్కడ. దానివల్ల పోయేది మన పరువు ప్రతిష్టలే. వాటిని కాపాడుతూ దానికి నేను బుద్ధి చెప్తాన్రా. పిచ్చి వేషాలు వేయకుండా కంట్రోల్లో పెడతా. ఆ పని చేయక్క. ఆ, చెయ్యాలంటే ఇంటి పెత్తనాన్ని నువ్వు నాకు అప్పగించాలి. అప్పుడే అది నోరెత్తదు. తీసుకోక. ఈ క్షణం నుంచి ఈ ఇంటి మీద సర్వాధికారాలు నీవే. నువ్వు చెప్పిందే చట్టం. నువ్వు చేయాలనుకుంటుంది అది చేసేయ్. నాకు ఈ తలనొప్పి ఉండకూడదు. ఉండదురా. అక్క ఆ, అదే దానివల్ల నీకే తలనొప్పి ఉండదని చెప్తున్నాను. చూసుకో అక్క. అలాగే తమ్ముడు, నువ్వు ఇక్కడ నిశ్చింతగా ఉండు. గంగా, ఇక నీకు చుక్కలేని నన్నే హేళనగా మాట్లాడతావా? నేనంటే ఏంటో చూపిస్తా. పద బేబీ. మీ ముందు ఉండను. ఈ పరిసరాల్లోనే ఉండను. దూరంగా వెళ్ళిపోతాను. అలా ఉండకు సిద్ధు. అన్నీ ఒక్క రోజులోనే అయిపోవాలంటే అవ్వవు. మెల్లగా ఒక్కొక్కటి అవుతాయి. అప్పటి వరకు నువ్వు ఎన్ని అవమానాలు పడతావో అని బాధగా ఉంది గంగా. నేను ఏం చేయలేకపోతున్నాను. అదే మరి. ఎంత చేసావు? ఏ ప్రేమికుడు చేయని పని చేసావు. భర్తవి కాకుండానే భర్తగా ఉన్నావు. ఇంతకు మించి ఎవరు సెత్తారు? అట్ట ఇంకెప్పుడు అనుకోకు. నాన్న బాధపడతాను. నువ్వు వెళ్ళి గదిలో ఉండు. నేను వెళ్ళి వంట చేస్తాను. ఆగండి. ఎక్కడికెళ్తున్నారు? గదికి. ఇక నీకు ఆ గది లేదల్లుడు. పెళ్ళవగానే సమీకరణాలన్నీ మారిపోయాయి. అది నీ జీవితంలోకి రాగానే నీ జీవితము మారిపోయింది. అర్థం కాలేదా? దాని మెడలో 3 ముళ్ళు వేసి నువ్వు ముప్పు తిప్పలు పడే స్థితికి వెళ్ళిపోయావు. కష్టమే తెలియని నువ్వు ఇక దీంతో కలిసి కష్టాలే పడాల్సి వస్తుంది. టైం ఏం చేస్తాం? నీ టైం బాలేదల్లుడు. అది మేం సరిసేసుకుంటాంలే కానీ ముందు మీరేం చెప్పాలనుకుంటున్నారో సుత్తి లేకుండా చెప్పండి. చెప్పడానికే వచ్చా. ఇక మీ గది ఇది కాదు. మీ గతికి ఆగదే.
అత్తయ్య ఆగదా? అదే హా, అందులో ఏ సౌకర్యాలు ఉండవు. ఇప్పుడు ఎలా ఉందో కూడా తెలీదు. వాడకుండా సామాన్లతో అలాగే ఉంది. ఇక మీ స్వర్గం అదే. థ్యాంక్స్. నువ్వు ఉండు గంగా. అత్తయ్య మీ నాన్నకు మీరిక్కడ ఉండడమే నచ్చలేదు. నేనెంతో చెప్పి చూశాను, వినలేదు. మరి బయటే ఉంటారులే అని, ఆ గదిలోనైనా ఉంటారని తాళాలు అడిగి మరీ తెచ్చాను. అవునా? తాళాలు అడిగి తెచ్చారో తాళాలు మీ చేతికి తెచ్చుకున్నారో తెలుస్తుంది. ఈ పొగరే నాకు నచ్చదు. ఉన్నది మాట్లాడితే కూడా దాన్ని పొగరంటే ఇంక నేనేం చేస్తాను పెద్దమ్మా? నువ్వేమైనా చేయగలవే. మీ గౌరవాన్ని కాపాడగలను. నా కోసం ఇంత చేసిన మీకోసం ఏమైనా చేయగలను. ఆగదిగా అంటున్నారు, మేము ఉండగలం. ఉండండి, లోపల చాలా పనే ఉంటుంది, చేసుకో. పనులు చేయడం నాకు అలవాటే పెద్దమ్మా. నీకలవాటే, పాపం వాడికే. సారీరా సిద్ధు, మీ నాన్నకి ఎదురు చెప్పలేకపోయాను. పర్లేదని నేను చెప్తున్నాను కదా పెద్దమ్మా. మీ ఇట్టము మామయ్య గారి ఇట్టమే మా ఇట్టం. అందులో ఉండడం మాకు కట్టమేం కాదు. మీ అల్లుడి గారు బాధపడుతున్నారని మీరు గుండెల నిండా దిగులెట్టుకుని కడుపు నిండా తినడం మానేయకండే. చెప్పావుగా, అలాగే. వెళ్ళండి, తినే టైం కన్నా వస్తారో లేదో. మేమంటే మీకు ఎంత ప్రేమో కదండి. పదండి, మన బృందావనానికి వెళ్దాం. రండి. వెళ్ళు, వాడందులో ఉండనే లేడు. పదవే. పద. ఎక్కడికండి? రా. గంగా, ఇక్కడ కాసేపు నిలబడ్డానికే కష్టంగా ఉంది. ఈ గదిలో ఎలా ఉండగలం? ఉండాలని ఆర్డర్ వేశారు కదా సిద్ధు. నానున్నాను కదా, ఇట్టాగే ఎట్టా ఉంటది. నాను మార్చనా? నా వల్లే నీకు కష్టాలు గంగా. నీ వల్ల నాకు కష్టం రాలేదు సిద్ధు, నా వల్లే నీకొచ్చినది. నేను చెప్పినట్టు నటిస్తూ నా వల్ల నువ్వు ఇబ్బందులు పడుతున్నావు. ఏయ్, అలా ఏం లేదు. నువ్వు నేను వేరని నేను అనుకుంటే కదా, మన కోసమే కదా. ఇట్లాంటి మంచి మనిషిని చాలా బాధ పెడుతున్నాను. ఏయ్,
నేనేం బాధపడట్లేదు గంగా.